ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విఘ్నాలకి అధిపతిగా వినాయక చవితి వేడుకలను ఊరు వాడ పేద ధనిక తేడా లేకుండా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మాత్రం విగ్రహాలన్నీ కూడా ఈరోజు మండపాల్లో కొలువుదీరై పూజలు నిర్వహిస్తున్నటువంటి భక్తులు మాత్రం ఈరోజు ఈ పండుగను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవాలి, అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి ఏదైతే వినాయక చవితి ఉందో అందులో భాగంగా శ్రీకాకుళంకే తలమానికమైనటువంటి హిల్స్ పొలంలో కొలువుదీరినటువంటి వినాయక చూసేందుకు మాత్రం పట్టణమే కాకుండా జిల్లా నలుమూలను వస్తుంటారు. నవరాత్రి వేడుకలు ఘనంగా జరిపించుకునేందుకు వారు చేస్తున్నటువంటి ఈసారి ప్రయత్నంలో మాత్రం ప్రతి ఏడాది కూడాను ఇక్కడ నిర్వహించే వినాయక చవితి వేడుకలకు ఒక వింత అంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఈసారి మాత్రం మొత్తం చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలైనటువంటి పరిణామాలు కూడా తీసుకొస్తున్నాం. ఈరోజు చూస్తే కనుక ప్రస్తుతం ముఖద్వారం వద్ద స్వామివారి అంటే విగ్రహం కనిపించే పరిస్థితి లేకపోయినా కూడాను ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు మాత్రం భక్తులకి దేశవ్యాప్తంగా భక్తులు పర్యటించి మరీ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు. ఆ అదృష్ట భాగ్యాన్ని మాత్రం ఇల్సుపురంలో కొలువుదీరిన వినాయకుడు మాత్రం చూపించారు. ప్రస్తుతం ఇక్కడ సోమనాథుడు కొలువుదీరినటువంటి వినాయకుడు కూడా ఇక్కడ ఉన్నాడు. మరోవైపు చూస్తే అక్కడ అదేవిధంగా ఇక్కడ మల్లికార్జున స్వామి కొలువుతీరినటువంటి శివలింగం కూడా ఇక్కడ ప్రత్యక్షం. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ఇక మహాకాళేశ్వర రూపం కూడాను ఇక్కడ వినాయకుడి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఇలా చూస్తే జ్యోతిర్లింగ దర్శనం భాగ్యాన్ని మాత్రం ఇక్కడ వచ్చిన భక్తులు అందులో భాగంగా ఓంకారేశ్వరుకు సంబంధించినటువంటి అదే వినాయకుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. మరోవైపు చూస్తే వైద్యనాథం అంటే ఆరోగ్య దాతగా అంటే స్వామిని కానీ కలిస్తే ఆరోగ్యాలు వస్తున్న ఉద్దేశంతో చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఈ విగ్రహాలు మాత్రం భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. మండపాల్లో కొలువుదీరినటువంటి విగ్రహాలు నేరుగా కేవలం గణనాథుడిని కొలువుదీరుస్తారు కానీ వివిధ రూపాల్లో కొలువుదీరినట్టు భీమశంకరుడు కొలువుదీరినటువంటిది. అదేవిధంగా చూస్తే కనుక ప్రధానం ఏదైతే విగ్రహం ఉందో దాన్ని దర్శించుకునే ముందు భక్తులు అందరూ కూడాను ఇలా ప్రతిష్ఠ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రతిష్ఠ చేయడంతో పాటు ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అదృష్ట భాగ్యానికి నోచుకున్న భక్తులు కూడాను ఈరోజు చాలా ఆనందించే పరిస్థితి. ఇల్సుపురంలో కొలువుదీరినటువంటి ఈ విగ్రహంలో ప్రతి ఏడాది కూడా ఒక వింత ఉంటుంది. మనం ఇప్పటి వరకు చూసినటువంటి ఆ విగ్రహాల మాదిరిగానే రామేశ్వర పుణ్యక్షేత్రం కూడా ఇక్కడ కొలువుదీరింది. రామేశ్వరుడు రూపంలో వినాయకుడు కొలువుదీయడం, అదేవిధంగా ఇక్కడ చూస్తే నాగేశ్వరుడు అంటే నాగదేవుడికి కొలిచే విధంగా ఇక్కడ కూడా ఈ వినాయకుడు మాత్రం కొలువుదీసే పరిస్థితి. ప్రతిసారి కూడా ఒక వినూత్నమైన రీతిలో ఇక్కడ మాత్రం ఈ విగ్రహాలన్నీ కూడా కాశీ విశ్వనాథుడు అంటే ఆ పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి దర్శించుకునే భాగ్యం లేకపోతే ఇక్కడ ప్రత్యక్షంగా భక్తులు చూసేందుకు అనువైన విధంగా ఆ విగ్రహ రూపాలను ఇచ్చేది. త్యాంబ కేశ్వరుడు, త్రిభంగ కేశ్వరుడు అదే అంటే అదొక ఆ పుణ్యక్షేత్రానికి తగ్గట్టుగానే ఇక్కడ వినాయకులు మాత్రం ఏర్పాటు చేయండి. ఈ విగ్రహాలను చూసేందుకు జిల్లా నలుమూలు కూడా వస్తుంది. కేదారేశ్వరుడు స్వామి అంటే అక్కడికి వెళ్ళి భక్తులు ప్రత్యక్షంగా అంటే తనితీరా చూసే అదృష్టం లేకపోతే ఇక్కడ మాత్రం అదృష్ట భాగ్యం కల్పించారని భక్తులు మాత్రం తన్మయం చెందుతున్నారు. చూస్తే కనుక గృహేశ్వరుడు కూడాను ఇక్కడ ఆలయం అంటే విగ్రహం కొలుతుంది. ఇలా చుట్టుపక్కల కూడాను ఇలా ఏదైతే దీన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు మాత్రం ఈసారి ఒక వినూత్నమైన రీతిలో మనం ఇవన్నీ విగ్రహాలు చూసిన తర్వాత ప్రస్తుతం మాత్రం ప్రధాన విగ్రహం వద్దకు మనం చేరుకోవడం జరిగింది. ఇటువంటి పరిణామం అంటే ప్రతి ఏడాది ఒక వినూత్నమైన రీతిలో ఈసారి మాత్రం ఏదైతే జ్యోతిర్లింగ దర్శన భాగ్యాన్ని మాత్రం ఇల్సుపురంలో కొలువుదీరినటువంటి వినాయకుడికి మాత్రం ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడాను ఈ వినాయకుడిని దర్శించుకోవాలంటే జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న తర్వాతే ఈ విగ్రహ దర్శనం మాత్రం స్వామివారికి లభించే పరిస్థితి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం మాత్రం ప్రధానమైనటువంటి ఈ విగ్రహమూర్తి దర్శనానికి మాత్రం జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం తర్వాత ఇది కలుగుతుంది. దీన్ని మాత్రం నిర్వాహకులు ఇక్కడే దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించబడింది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ప్యూర్ మట్టితో తయారు చేసినట్టు ఈ విగ్రహమూర్తి మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షణ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించాలి. ఏడాది పొడుగునా దీనికి సంబంధించినట్టు ఒక డిజైన్ కూడా రూపొందిస్తారు. అహర్నిశలు శ్రమించి ఇక్కడే విగ్రహాలను రూపొందించి ఒక కొత్త దానాన్ని ఇక్కడ మాత్రం భక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నంలో నిర్వాహకులు మాత్రం ఈసారి అంటే జ్యోతిర్లింగ దర్శన భాగ్యాన్ని మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి భక్తులకు అందుబాటులో తెచ్చారు. అందులో భాగంగానే ఇల్సుపురంలో కొలువుదీరినటువంటి ఏదైతే మండపం ఉందో ఆ మండపానికి మాత్రం భక్తులు బారులు తీరుతుంటారు. ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఈసారి ఇటువంటి ఏర్పాట్లు చేయడానికి గల ప్రధాన కారణం ఎటువంటి ఏర్పాట్లు చేశారు ప్రతిసారి ఇల్సుపురం
విగ్రహాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరు వస్తారు. ఈసారి ఒక వినూత్నంగా ఏమైనా ప్రయత్నం చేశారా? అవునండి, ఈసారి ఏంటంటే మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ అన్నది తేవడం జరిగింది. వినాయకుడు కూడా నీలి రంగులో శివుడి రూపంలో ఉంటారు. 12 జ్యోతిర్లింగాలు అందరూ దర్శించుకున్న తర్వాత వినాయకుడిని దర్శించుకుంటారు అంటే అనమాట. జ్యోతిర్లింగ దర్శన భాగ్యం అంటే అదొక ఆర్థిక అంటే ఫైనాన్స్తో కూడుకున్నది. ఆధ్యాత్మిక కేంద్రం అక్కడికి వెళ్ళి దర్శించుకోకపోలేకపోయినా కూడా ఇక్కడ మాత్రం చూసి తన్మయం చెంది ఆ స్వామివారిని పూజించేటటువంటి అద్భుత భాగ్యాన్ని ఈసారి కల్పించారా? అవునండి, ఒకసారి అనంత పద్మనాభ స్వామిది కల్పించాం. అలానే అది కేరళలో ఉంటుంది కదా, అలానే ప్రతి సంవత్సరం కొత్తవి ఎలాగో ఈసారి కూడా జ్యోతిర్లింగాలు అనేది ప్రతిదీ మట్టి విగ్రహమే, ప్రతి విగ్రహం మట్టి విగ్రహమే. ఆ కాన్సెప్ట్తో ఈ సంవత్సరం చేసామండి. వినాయక చవితి ముగిసిన తర్వాత వచ్చే వినాయక చవితికి ఇలా నిర్వహించాలి, ఏ కొత్త దానాన్ని ఇక్కడ భక్తులకి ఇవ్వాలని ఒక ట్రెండ్ నడుస్తుంది హిల్స్పురం. అందులో భాగంగానే ఈసారి ఈ ప్రయత్నానికి భక్తులు కనెక్ట్ అవుతారంట. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి, ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ శ్రీకాకుళంలో ఎక్కడా లేదు. ఇన్ని 20 సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా పెట్టలేదు. మిగిలినవన్నీ అయితే పెట్టి ఉండొచ్చేమో, కానీ జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ అయితే ఫస్ట్ టైం శ్రీకాకుళంలో మొదటిసారి హిల్స్పురం వాళ్ళే పెట్టారండి. ఇంతవరకు ఎవరు పెట్టలేదు. 20 ఏళ్ళుగా వినూత్నమైన రీతిలో ప్రతి ఏడాది కూడా ఒక కొత్త ధనాన్ని మాత్రం భక్తులకు చూపించాలి. స్వామివారి విగ్రహంతో పాటు ఆ ఆలయ ప్రాంగణంలో కూడా ఏదైనా ఒక వినూత్నమైన రీతిలో 20 ఏళ్ళుగా వారు చేస్తున్న ప్రయత్నంలో ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఈసారి మాత్రం సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం ముందుగానే డిజైన్ చేసుకుని మట్టితో తయారు చేసిన ఈ విగ్రహాలను మాత్రం ప్రతిష్ఠించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ నిర్వహణ 20 ఏళ్ళుగా నిర్విరాటంగా ఈ కార్యక్రమం నిర్వహణకి అసలు ఆ వినాయకుడు మీకు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చారు, అదేవిధంగా అందరి మన్ననలు పొందారు. హిల్స్పురంలో వినాయకుడి చవితిని చూద్దామని అందరూ అసలు మీ కుటుంబానికి ఈ హిల్స్పురం వినాయకుడికి ఏంది సంబంధం? ఓం గణాధిపతియే నమః. గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ హిల్స్పురం మెగా యూత్ వారు హారికా కన్స్ట్రక్షన్ అధినేత హారికా ప్రసాద్ గారు, వారి సతీమణి, నేను, మా పిల్లలు అందరం కూడా ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా మంచి మంచి వినాయకుల్ని ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పున ఇన్ని సంవత్సరాలు చేసుకొని వచ్చి ప్రజలకి ఎక్కడెక్కడ ఏ గుళ్ళు ఉన్నాయి, తిరువనంతపురం ఉదాహరణకి తిరువనంతపురం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం లాగా పంచముఖ హారికా కన్స్ట్రక్షన్స్ కుటుంబం పేర్లో హారికా కన్స్ట్రక్షన్ అంటే మీరు అందరూ ఆ డిజైన్లో పాల్గొంటారు. అంతే, మా ఈ ప్రోగ్రామ్ డిజైన్లో అందరూ పాల్గొంటారు. అందరం పాల్గొంటామండి, మొత్తం కుటుంబ సభ్యులు అందరం కూడా పాల్గొంటాము. ఆ విఘ్నేశుడు ఆశీస్సుల గురించి అని మేము అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటాం. దానివల్ల మాకు ప్రతి సంవత్సరం ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదం బలం ఉండి మాకు మంచి జరుగుతుంది అనేది మా విశ్వాసం. అలాగే మంచి కూడా జరుగుతుంది. ఆ మెగా యూత్ వారు, హిల్స్పురం మెగా యూత్ వారు, హారికా కన్స్ట్రక్షన్స్ వారు, మా ఇద్దరికీ కూడా మంచే జరుగుతుంది అనేసి మేము ఆ విఘ్ననాయకుడికి ప్రతి సంవత్సరం అవిఘ్నంగా మాకు అన్నీ జరగాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ పెద్ద ఎత్తున మేము ఉత్సవాల్లా చేస్తూ ఉంటాము. ఈ 11 రోజులు కూడా అన్నదానం కూడా చేస్తూ ఉంటాము. ఆ వినాయకుడిని అనిపినప్పుడు ఊరేగింపు చేసి అప్పుడు పెద్ద మహాన్నదానం అని ఒక 10,000 మందికి అన్నదానం చేస్తూ ఉంటామండి. కనుక 20 ఏళ్ళు నిర్విఘ్నంగా చేస్తున్నటువంటి వీరి ప్రయత్నంలో ఆ కుటుంబం అంతా కూడాను హిల్స్పురం వినాయకుడిని చూడేందుకు పట్టణ వాసులే కాదు జిల్లా నలుమూల ఎందుకంటే ఒక కొత్త కాన్సెప్ట్ని వారు ప్రతిసారి కూడా డిజైన్ చేస్తారు. కుటుంబం అంతా కూడాను ఎప్పుడు వినాయక చవితి వస్తుందా అన్నటువంటి ఆశకి ఎదురు చూసిన క్రమంలో ఆ వినాయకుడు విగ్రహాన్ని దర్శించుకునే ముందు అంగట్లో మాత్రం ఏదో ఒక వినూత్న ప్రయత్నం సాగుతుంది. ఈసారి మాత్రం జ్యోతిర్లింగ దర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ ప్రధానమైనటువంటి హారికా ప్రసాద్ గారు అంటే 20 ఏళ్ళు నాన్ స్టాప్ చూస్తే కనుక ఈ కంటిన్యూ జర్నీలో ప్రతి ఏడాది కూడా ఒక కొత్త ధనం ఎక్కడ నుండి వస్తే ఆలోచనలో ఎవరినైనా మీరు ఆశ్రయించే ఆలోచన తెప్పించుకుంటారు? లేదండి, ఇది సమిష్టి కృషి అండి. ఇది మెగా యూత్ వారు, అప్పి, వాసు, తక్కిన తదితరులు మరియు హారికాకు ప్రసాద్ గారు కలిపి ఒక కాన్సెప్ట్ అనుకొని చేస్తాం. దీనికి ఒక 5-6 నెలల ముందు నుంచి ఒక కాన్సెప్ట్ ఎలా చేయాలి ఏంటనేది ఒకటి అనుకొని దానికి 2-3 ఫ్రేమ్స్ తయారు చేసుకుని ఈ ఫ్రేమ్ అయితే బాగుంటుంది అనుకుని అట్లా చేస్తాం. అందరం అనుకుని చేసింది ఇది. అయితే దీనికి కష్టపడతాం, ఎందుకంటే హిల్స్పురం జంక్షన్ అనగానే అందరికీ ఒక ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని చాలా కష్టపడుతుంటా. ఆ విధంగానే ప్రతి సంవత్సరం కూడా రీచ్ అవుతున్నాం. ఈ సంవత్సరం కూడా రీచ్ అయ్యామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది జనరల్గా అసలు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అన్ని లింగాలు కూడా ఎవరు చూసుంటారు. గృహేశ్వరుడు అనే లింగం అసలు అజంతా ఎల్లర గృహంలో ఉంది, అది అసలు ఎవరికి తెలియదు కూడా. అట్లాంటి అందరికీ ఆ కాన్సెప్ట్ తెలియాలి, ఈ జ్యోతిర్లింగాలు ఉన్నాయని కాన్సెప్ట్ చేసాము. దానికి ఈ హిల్స్పురం మెగా యూత్ సపోర్ట్ చాలా ఎక్కువ వాళ్ళ వల్లనే ఈ విధంగా మేము ఇంత ఇదిగా చేయగలుగుతున్నాం. వాళ్ళకి ఆల్వేస్ మేము రుణపడే ఉంటాం హారికా కన్స్ట్రక్షన్స్ వారు.
ఈ నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను సమిధిలే. అందులో భాగంగా 5 నెలల పాటు వీరు చేసినటువంటి ఈ శ్రమలో భాగంగానే ఈసారి జ్యోతిర్లింగ దర్శనం అంటే ఆ స్వామివారి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలంటే ఆర్థిక పరిపుష్టి కలిగిన వారే తప్ప ఇంకెవరు కూడా వెళ్ళే పరిస్థితి. కానీ వారందరికీ ఈసారి ఇల్సుపురంలో కొలువు తీరినటువంటి గణనాథుడు మాత్రం శివలింగం అంటే శివుడు ఆకారంలో రూపొందించిన నీలి మేఘ ఛాయగా ఉన్నటువంటి ఆయన విగ్రహాన్ని చూడాలంటే మొత్తం 12 శివలింగాలను కూడా అంటే జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకుని వచ్చిన తర్వాత ఆ స్వామివారి దర్శనం ఇటువంటి ఒక వినూత్నమైన ప్రతి ఏడాది ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కుటుంబంతో పాటు ఆ నిర్వాహకులు కూడా దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఒక ఆధ్యాత్మికంలో ఒక కొత్తదనంతో పాటు దేశానికి కూడా ముడిపడి అంటే ఆ ఆధ్యాత్మిక ఇక్కడికి వస్తే ఏదో మనకి లభిస్తుందన్నటువంటి కాన్సెప్ట్తో వారు రూపొందించినటువంటి దీనికి వారి తల నిర్వహణ ఏ విధంగా తీసుకోవచ్చు? ఇక్కడికి రాగానే అందరిలో కూడా ఒక ఆధ్యాత్మిక భావన వెల్లివిరుస్తోందండి. ఎందుకంటే వాతావరణాన్ని ఒకేసారి ఇక్కడ మార్చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విఘ్ననాయకుడి యొక్క ఆశీర్వచనాలు నాకు తప్పనిసరిగా లభిస్తాయి అన్నటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలుగుతోంది. అన్నిటికంటే సంతోషించదగ్గ విషయం ఏంటంటే యువతలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడంలో ఈ హారికా కన్స్ట్రక్షన్స్ విజయవంతమైందండి. యువత కూడా భగవంతుని ధ్యానించి క్రమశిక్షణతో సమాజంలో ఒక మంచి భావనని పెంపొందించుకొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాలన్నది ఒకటైతే ఇక్కడ వీరు చేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ఆధ్యాత్మిక భావనకే ప్రాధాన్యత ఇచ్చి కార్యక్రమాలు పెట్టడం అన్నటువంటిది గొప్ప విషయం. మరి ఈ సందర్భంలో ప్రతి ఏడాది విసుగు లేకుండా విరామం లేకుండా భగవంతుడి ఆశీస్సులు అందుతున్నాయన్నటువంటి ఒక ప్రగాఢ విశ్వాసము స్వీయ అనుభవం కూడా వాళ్ళకి ఆ కుటుంబానికి ఉంది. ఇక్కడ చూసి వెళ్ళినటువంటి మాలాంటి వాళ్ళకి కూడా ఆ అనుభూతి కలుగుతోంది. మరి ఆ ఆశీస్సులని హారికా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇల్లీస్పురం మెగాయూతో అందుకోవడమే కాకుండా మాకే కాదు సర్వేజన సుఖినో భవంతు అందరికీ అదృష్టం కలగాలి అని చెప్పి వాళ్ళు భావించడం నిజంగా వారు అభినందనీయులు. శ్రీకాకుళం పట్టణానికి ఈ ప్రాంగణం ఒక ఆధ్యాత్మిక సౌరభం అని చెప్పొచ్చండి. చూస్తే కనుక ఇల్సుపురంలో కొలుదీరినటువంటి ఈ గణనాథుని వీక్షించాలంటే జ్యోతిర్లింగ దర్శన భాగ్యాన్ని మాత్రం ఈసారి భక్తులకు కలగజేశారు. ప్రతి ఏడాది కూడాను ఏదో ఒక వినూత్న రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఇటు మెగా యూత్ కావచ్చు, మరోవైపు ఎవరైతే హారికా కన్స్ట్రక్టర్ వీరు అంటే వినాయక నవరాత్రులు ముగిసిన వెంటనే వారు మాత్రం వచ్చే ఏడాది ఎటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలి, ఆ గణనాథుడు విగ్రహంతో పాటు అంగట్లో ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం మాత్రం అంటే సక్సెస్ అవుతామా లేదన్న ఒక భయంతో స్టార్ట్ చేసినా కూడాను అది మాత్రం భక్తులను ఆకట్టుకునేందుకు మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు. దర్శించుకున్న భక్తులు అందరూ కూడాను ఈరోజు ఆ విగ్రహాన్ని చూసి జ్యోతిర్లింగాలను చూసుకొని అంటే పరవశించే పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కొలువుదీరినటువంటి ఏవైతే వినాయక మండపాలు ఉన్నాయో మండపాల్లో మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికతో ఉట్టుపడే విధంగా విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. అంటే సుమారు 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో వినాయక చవితి వేడుకలను అంటే నిర్భయంగా చేసే పరిస్థితి లేనటువంటి ఈ తరుణంలో ఈసారి మాత్రం ఆ స్వామివారి నవరాత్రి వేడుకలు మనం ఘనంగా నిర్వహించిన నిర్వాహకుల ప్రయత్నాలు మాత్రం ఈరోజు సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఇల్సుపురంలో కొలువు తీరినటువంటి వినాయకుడు అంటే అంటే నీలిమేఘ ఛాయగా ఉన్నారు. ఇక్కడ జ్యోతిర్లింగాలను కూడాను అంగట్లో ఉంచి ఆ స్వామివారిని నేరుగా దర్శించకుండా మొత్తం ఈ 12 పుణ్యక్షేత్రాలను దర్శించి ఆ వినాయకుడిని దర్శించేటటువంటి ఒక ఏర్పాట్లు చేయడం మాత్రం ప్రతి ఒక్కరు కూడా తన్మయం చెందుతారు. ప్రతి ఏడాది కూడా ఇల్సుపురంలో పెట్టినటువంటి ఈ విగ్రహాన్ని తెలిపించేందుకు జిల్లా నలుమూలను కూడా వీక్షిస్తుంటారు. 9 రోజుల పాటు అన్న సంతర్పణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఆధ్యాత్మికానికి ఈరోజు ఉట్టుపడే విధంగా కొలువు తీరినటువంటి ఈ గణనాథుని చూసేందుకు భక్తులు సుదూర ప్రాంతాల్లో భక్తులు వచ్చి మాత్రం పరితపించిపోతున్నారు అనడంలో ఎటువంటి జిల్లా వ్యాప్తంగా కూడాను వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వాతావరణం కూడా చల్లగుండడం. మరోవైపు చూస్తే కనుక ఈ ఏవైతే వినాయక చవితి వేడుకలను ఎప్పుడెప్పుడు జరుపుకుంటాం అన్నటువంటి నిర్వాహకులు ఉత్సుకత, భక్తులు తాకిడి వెరసి మండపాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయే అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.